నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ టాక్. సో, ఈరోజు ఏమైందంటే మార్నింగ్ తమ్ముడు పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తే పెద్ద మమ్మీ వాళ్ళ చేను నుంచి మొక్కజొన్నలు పంపించింది. సో, అవి రాగానే మా నాన్నమ్మ మంచిగా ఉడకబెట్టింది వాటిని. సో, ఉడకబెట్టినాక ఆ గింజలు ఒక కప్పులో తీసుకున్న తర్వాత మిక్సీ పట్టేసి ఇంకా మక్క గారెలు చేద్దామని చెప్పేసి నాన్నమ్మని అడిగితే తను చెప్తా ఉంది. నేను చేస్తూ ఉన్నా అనమాట. సో, ఒక కప్పులో మక్క గింజలు తీసుకొని మిక్సీ పట్టినాక సో అందులో 2 చెంచాలు బియ్యం పిండి, శనగపిండి అండ్ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, జీలకర్ర అండ్ ధనియా పౌడర్, తర్వాత హాఫ్ లెమన్ ఏమో పిండుకోవాలి. పిండుకున్నాక మంచిగా కలుపుకోవాలన్నమాట మొత్తము. యాక్చువల్లీ నాన్నమ్మ ఏం చెప్పిందంటే మిరియాల పౌడర్ వేయాలి అని చెప్పింది. కానీ ఇంట్లో చూస్తే మిరియాల పౌడర్ లేదనమాట. సో ఏం చేయాలి నాన్నమ్మ అని అడిగితే ఒక 2-3 మిర్చీస్ తీసుకొని కొంచెం కరివేపాకు అవి 2 పేస్ట్ చేసి వెయ్యి, ఏం కాదు బాగుంటుంది అని చెప్తే ఇంకా మిర్చి ఇంకా కరివేపాకు మంచిగా పేస్ట్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా మంచిగా కలవాలంటే కొన్ని నీళ్ళు వేసి కలుపుకున్నా. మంచిగా కలుపుకున్నాక ఇంకా గారెలు చేసుకోవడమే అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. యాక్చువల్లీ మా నాన్నమ్మనే చేస్తుండే, బట్ తన చెయ్యి కొంచెం బాగాలేదు. సో ఇంకా తను చెప్తా ఉంటే నేను చేస్తూ ఉన్నా. సో ఇలా మంచిగా కలుపుకున్నాక ఇంకా రౌండ్గా బాల్స్ వేసుకోవాలి. రౌండ్గా బాల్స్ వేసుకొని ఇక చూపిస్తున్నట్టు మంచిగా గారెలు చేసుకోవాలన్నమాట. ఇది నేను ఫస్ట్ టైం చేయడం. సో ఎలా వస్తుందో అనుకున్నా, బట్ బాగానే వచ్చింది. ఓకే, పర్లేదు. దాని తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో మంచిగా నూనె వేసుకోవాలి. నూనె వేడిగా అయినాక మనం చేసుకున్న గారెలు అందులో వేసి వేయించుకోవాలి. అంతే, సింపుల్. వడలు క్రిస్పీగా రావాలంటే కొంచెం పల్చగా ఒత్తుకోవాలంట. అండ్ లేదు నాకు సాఫ్ట్గా కావాలంటే మంచిగా మందంగా ఒత్తుకోవాలంట మా నాన్నమ్మ చెప్పింది. సో నేనైతే కొంచెం మీడియంగానే చేసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా. సో మంచిగా వేయించుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ దీనికి కాంబినేషన్గా నేనైతే గ్రీన్ చట్నీ చేసుకున్నా. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటాయి మక్క గారెలు. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇంట్లో మమ్మీ ఆల్రెడీ గ్రీన్ చట్నీ చేసింది కాబట్టి నేను వాటితో తినేసాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.